అయితే ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి మండల స్థాయి నాయకులు కూడా చాలా మంది రావడం జరిగింది. మనతో పాటు ఆ, గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు అసలు ఈ రోజు కారణాలు ఏంటి, దేనికి వచ్చారు, పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కి వచ్చామండి. ఈ జనసంద్రహం చూస్తే ఆకలితో నిండిపోయిందండి, కడుపు నిండిపోతుంది. ఒకప్పుడు శంషాబాద్, విజయవాడ, హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు అలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఈ ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ కింద మారనుంది. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు అవ్వచ్చు, చుట్టుపక్కల రూరల్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు, అన్ని చాలా వేగంగా జరుగుతాయండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని జనాలకు అందించిన కూటమి గవర్నమెంట్ కి ఎల్లప్పుడూ రుణపడంతో అందరూనే తెలియజేస్తున్నాం. విజయనగరం మార్క్ అనేది కనిపిస్తుంది, ప్రపంచ పటంలో విజయనగరం మార్క్ అనేది కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ వల్ల. ఇన్నాళ్ళు ఎక్కడైనా ఇంటర్నేషనల్ పరిపిస్తే ఒక కంట్రీ దాటి ఇంకో కంట్రీకి వెళ్ళాల్సి ఉంటే వేరే చెన్నై, హైదరాబాద్ ఎక్కువండి. ఇప్పుడు ఎవరైనా భోగాపురం వచ్చి ఇక్కడికి వచ్చి ఏ దేశంకి వెళ్ళాలని వెళ్ళొచ్చండి. ఇంటర్నేషనల్ పరంగా ఏ దేశంలోకి వెళ్ళా భోగాపురం అనే పేరు, విజయనగరం జిల్లా పేరు మారుమోగనుందండి ఈ ఎయిర్పోర్ట్ వల్ల. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఎంతో విజయనగరం జిల్లాకి చేసినట్టు కూటమి గవర్నమెంట్ తెలియజేస్తుంది. అయితే మీరు చెప్పండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఎంతమంది జనసందేహం వచ్చారు కదా, మీ ఆనందం ఎలా ఉంది అసలు? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చల్లని వాతావరణం, అలాగే ఇక్కడ కొన్ని లక్షల మంది రావడం, ఇది ఉత్తర కోస్తాంధ్రకే పెద్ద పెద్ద పీట వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ద్వారా రేపు రాబోయే పరిస్థితుల్లో జనాలకి అలాగే అభివృద్ధి కొరకు ఎయిర్పోర్ట్ ఎంతో ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఉపాధి కానీ దొరికి ఈ ప్రాంతం అంతా అభివృద్ధిని సాధిస్తుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకప్పుడు విశాఖపట్నం, శంషాబాద్ అంటూ ఎయిర్పోర్ట్ ఉంది, విజయనగరంలో కూడా ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే ఉత్తర కోస్తాంధ్రలోని ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అనేవి వెనుకబడిన జిల్లాలుగా ఎప్పటి నుంచో ప్రజల్లో ఒక ఆలోచన. ఇలాంటి వెనుకబడినటువంటి ఉత్తర కోస్తాంధ్ర ఈ చివరి జిల్లాల్లో కూడా ఎంత అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెలకొల్పారు. ఇది తూర్పు తీరంలోనే 3వ పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అండి ఇది. ఎందుకంటే మన 3 జిల్లాలకి చాలా అదృష్టమైన రోజు అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం ప్రతిదీ వెనకబడిపోయి ఉన్న దేశం ఉంది 3 రాష్ట్రాలను. ఈ విజయనగరం, శ్రీకాకుళం మరీ వెనకబడిపోయి, సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల, ఇక్కడ రైతుల యొక్క త్యాగాల వల్ల ఈ రోజు మన 3 జిల్లాలు అద్భుతంగా డెవలప్ అవుతాయండి. రానున్న రోజుల్లో మన పిల్లలకు కూడా ఇక్కడే జాబులు వస్తాయి. ఈ రానున్న రోజుల్లో ఏరియా టూరిజం పరంగా కానీ, అలాగే మంచి మంచి హోటల్ కానీ, మంచి మంచి అంటే జనాలకు ఉద్యోగాలు చాలా ఎక్కువ వస్తాయి. ఈ 3 జిల్లాలు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వల్ల మనం చాలా రుణపడి ఉన్నామండి మోడీ గారికి, చంద్రబాబు నాయుడుకి, అలాగే ఇక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతులకు. అలాగే ఈ రోజు ఎవరైతే ఈ ఏరియాలో ల్యాండ్స్ ఉన్నాయో వీలైతే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. చాలా అద్భుతమైన డెవలప్ అయ్యే ఏరియా అండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను బ్యాంకాక్ వెళ్ళాను. ఆ బ్యాంకాక్ లో అక్కడ ఎయిర్పోర్ట్ చూశాను. ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ చాలా విపరీతంగా డెవలప్ అయ్యాయి. మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఓ పక్క బీచ్ ఉంది, ఓ పక్క ఎయిర్పోర్ట్ ఉంది. పోర్టు, ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఒక్క మనుషులకే కాదండి, ఇది ఓన్లీ కార్గో కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాలో పెద్ద పెద్ద పార్క్స్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, అంటే మంచి మంచి యూనిట్లు వస్తాయండి. సో ఎక్కువ ఉపాధి అవకాశం వస్తాయండి, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయండి. సో నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి మోడీ గారికి, చంద్రబాబు నాయుడుకి, ఇక్కడ ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన రైతులకి థ్యాంక్ యూ అండి. ల్యాండ్ ఇచ్చిన రైతులకైనా, కుటుంబ ప్రభుత్వ నాయకులకైనా ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఇక్కడ భూమిని ఇచ్చినటువంటి, భూమి సేకరణ చేసిన రైతులకు కానీ, అలాగే కూటమి ప్రభుత్వాలకు కానీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామిలే. రైతులకి మరీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు భూమి ఇస్తేనే కదా ఇంత పెద్ద ప్రాజెక్టుకి నాంది పలికింది. కాబట్టి వాళ్ళు ఒక్కరే కాదండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ దీనికోసం కృషి చేసి అనుకున్న కాలానుగుణంగా 2 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. అనుకున్నట్టుగానే ఇక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గాని, అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల ఈ రోజు ఎంత అభివృద్ధి ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా విజయనగరం, భోగాపురం దగ్గర జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఉన్న వారు గర్వించదగిన విషయంగా మేము ఆశిస్తున్నాం. ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ యొక్క విమానాశ్రయం అనేది ఉద్యోగాల విషయంలో చాలా మందికి అవకాశాలు కల్పించవచ్చు. రైతులకు కూడా చాలా ధన్యవాదాలు తెలిపే పద్ధతి చూస్తున్నాం. అయితే మనం పక్కన చూడొచ్చు, విజువల్స్ లో చాలా మంది ఆనందంతో ఎక్కడైతే ఈ 3.5 కిలోమీటర్లు కూడా ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. భారీ
నమస్కారం అండి. మేము విశాఖ నార్త్ 45వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అండి. ఈరోజు మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి అందరం మేము రావడం జరిగిందండి. ఇది మన ఉత్తరాంధ్ర కళ. ఎప్పటి నుంచో మన ఉత్తరాంధ్రలోనే అంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టాలని ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ రోజుకి మన కళ సహకారం అయింది. దానికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మనకి ఎంతో గర్వకారణంగా అనిపిస్తుందండి. మన్యం వీరుడు ఆయన పేరు పెట్టి మన ఉత్తరాంధ్రకి మంచి పేరు తీసుకొచ్చారు. మోడీ గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ తీసేస్తే మీకు ఏమైనా బాధ ఉందా అని అంటున్నారు. బాధ అంటే అయితే ఉందండి. ఎందుకంటే విశాఖపట్నం అనేది మన దగ్గరలో ఒక 7 కిలోమీటర్స్ దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ ఉండేది. ఏదైనా సరే వెంటనే అందుబాటులో ఉండేది. కానీ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కింద ఉంది. కాబట్టి మాకు కొద్దిగా ఇదే అనిపించింది. కానీ అది కూడా ఈ రోడ్లన్నీ కనెక్టివిటీ అయ్యేసరికల్లా 2 years లో మొత్తం రోడ్లన్నీ కనెక్టివిటీ అయిపోతాయి అన్నారు. అది అయిపోతే అది క్లోజ్ చేసినా పర్లేదు. 2 years వరకు ఉంచితే మాకు మంచిదని అనుకుంటున్నాం. ఈ రోడ్స్ కూడా మాకు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల మాకు కొద్దిగా దూరం అనిపించింది తప్ప మాకు ఇతర దేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళే డైరెక్ట్ గా ఇక్కడ దిగి మన ఇంటికి డైరెక్ట్ 1 hour లో చేరుకోవడానికి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదైతే మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఇంతమంది జనసందోహం రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదందరం కూడా మేము దగ్గరుండి మనం కూడా ఎయిర్పోర్ట్ మనం చూసామని ఒక ఫీలింగ్ మాకు కలిగిందండి. చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందరం కూడా. థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ ఆనందం అంటే చెప్పండి. మేము విశాఖపట్నం, నా పేరు కోట నరేష్ అండి. నేను విశాఖపట్నం అది నేను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిని అండి. అలాగే 45వ వార్డు మన భరణకన్ రాజు గారు అని చెప్పి ఆయన వార్డు ప్రెసిడెంట్. అలాగే మా యొక్క మొత్తం అందరూ కూడా మా కార్యకర్తలు ఏమున్నారో కూటమి సభ్యులు మొత్తం అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మొత్తం కార్యకర్తలందరూ కూడా తండోపతండాలుగా ఈ విమానాశ్రయం, ఎందుకంటే రాష్ట్రానికే తలమానికం అండి. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన మా రాష్ట్రంలో మనం తర్వాత అమరావతి కట్టుకుని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక మంచి ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం కూడా చాలా మాకు ఆనందంగా ఉంది. అలాగే ఈ ఎయిర్పోర్ట్ ఒక ప్రారంభోత్సవం ఇంత సంతోషంగా జరుగుతుంది. మేము నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ఆయన చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తున్న ఈ రోజులో నిజంగా ఇది పండుగ లాంటిది. మాకు సువర్ణ అక్షరాలతో ఈ రోజున లిఖించాలి. అంత చక్కనైన రోజు మేము ఇలాంటి సన్నివేశాలు మేము చూడకపోవడం మా ఇదవుతుందని చెప్పి మేము దూర ప్రాంతం అయినా సరే విశాఖపట్నం కాకుండా అనకాపల్లి నుంచి కూడా మా సభ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని చూడాలి. మేము తప్పకుండా ఇంత కష్టపడి నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్, ఎందుకంటే రాష్ట్రంలో మేము అందరం ఉన్నాం. ప్రతిసారి కూడా మా సభ్యులు ఎక్కడైతే ఉన్నారో బయట ప్రాంతాల్లో, బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి రావడానికి కూడా వాళ్ళ కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా చాలా వరకు లేట్ అవ్వడం, ఒక 4-5 hours అక్కడే హైదరాబాద్ లో ఉండడం కూడా వాళ్ళు కూడా చెప్పడం, మేము కూడా చాలా ఇబ్బంది పడడం, మళ్ళీ వాళ్ళని ట్రైన్లో తీసుకురావడం జరిగేది. కానీ ఈ రోజున ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన మా కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఏ దేశం నుంచి అయినా సరే డైరెక్ట్ గా వచ్చారనే ఆలోచన మాకు కలిగి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తామండి. అది విశాఖపట్నం వారిగా మీరు మాకు బాధ అనిపించట్లేదు సార్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మేము ఆస్వాదించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక కనెక్టివిటీ పెరుగుతుంది, ఇప్పుడు ఒక ఊరు పెరుగుతుంది. ఇలా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరిగి ఒక రోడ్ యాక్సెస్ కూడా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందండి. ఒక మెట్రో ట్రైన్ కానీ, అలాగే స్పీడ్ యాక్సెస్ రోడ్లు కానీ చేసి ఈ భోగాపురానికి స్పీడ్ యాక్సెస్ రోడ్లు తీసుకొద్దామన్న ఆలోచన ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం కూడా ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించి జాతికి అంకితం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా వరకు కృషి చేసిందండి. నిజంగా మాకు మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే లోకేష్ బాబు గారికి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రజల తరపు నుంచి. నమస్కారం సార్. మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ యొక్క విమానాశ్రయం అనేది ఉద్యోగాల విషయంలో చాలా మందికి అవకాశాలు కల్పించవచ్చు. రైతులకు కూడా చాలా ధన్యవాదాలు తెలిపే పద్ధతి చూస్తున్నాం. అయితే మనం పక్కన చూడొచ్చు, విజువల్స్లో చాలా మంది ఆనందంతో ఎక్కడైతే ఈ 3.5 కిలోమీటర్లు కూడా ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. భారీ